హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య కూల్ కిచెన్. నేను మీ సంధ్య. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఈరోజు కూడా కొంచెం వాచ్ అనేది సెట్ అవ్వలేదు, ఇంకా అందు గురించి మీకు ఫోన్లో చూపిస్తున్నాను టైము. అండ్ నైట్ రెడీ చేసుకున్న బియ్యం అయితే పెట్టేస్తున్నాను. మనం నైటే కడిగి పెట్టుకున్నాము కాబట్టి కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. బియ్యం పెట్టేస్తే అండ్ ఇక్కడ కర్రీ కూడా వేడి అవుతుంది. పొయ్యి మీద పెట్టేసినాను అనమాట ముందే. అందరు ఏం చేస్తున్నారు? ఇదైతే నేను చేసేది మార్నింగ్ వీడియో, కానీ మీకు వచ్చేది గుడ్ ఆఫ్టర్నూన్లో అనమాట. అందు గురించి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాను అనమాట. అండ్ మా గాయత్రి కూడా లేచి రెడీ అవుతుంది. నేను కూడా లేచాను అనమాట. ఈ మధ్యలో వాటర్ తాగడం లేట్ అవుతుంది నాకు, లేదంటే ముందు వాటర్ తాగినాకనే పొయ్యి దగ్గరకు వచ్చేదాన్ని నేను. ఇంకా పొయ్యి మీద బియ్యం పెట్టేసి కర్రీ కూడా పెట్టేసినాక ఇంకా వాటర్ తాగుతున్నాను అనమాట. యాక్చువల్గా కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని ఉంటే బాగుండే. ఇంకా వేడి చేసిన నీళ్ళు అయితే కొన్ని ఉండే, తర్వాత ఇంకా చల్లార్చింది. రాత్రే వేడి చేసి పెట్టింది కాబట్టి పొద్దున వరకు చల్లారుతాయి కాబట్టి బాటిల్లో పోసుకోవచ్చు. ఈ మధ్యలో అసలు వాటర్ తాగలేదు, కొంచెం అదేందనమాట ప్రాబ్లం అవుతుంది. అంటే వాటర్ తాగట్లేదని, తాగాలి అలవాటు చేసుకొని. ఇంకా పనులు స్టార్ట్ అయినాయి మనవి. చాయ్ పెట్టుకోవాలి, పాలు పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే చాయ్ పెట్టేస్తా. మా గాయత్రికి పాలు ఇచ్చేస్తే నేను చాయ్ పెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు పాలు తాగడానికి ట్రై చేస్తాం, కానీ పాలు తాగితే సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. చాయ్ అయినా కాఫీ అయినా తాగితే ఓకే, ఈరోజు కోట అయిపోయింది కదా అనిపిస్తుంది. లేదంటే ఊరికి అదే ఉంటుంది అనమాట. ఇంకా మా గాయత్రి తాగుతుంది కదా, మనం కూడా తాగుదామని అప్పుడప్పుడు ట్రై చేస్తాం, కానీ సెట్ అవ్వదు. మళ్ళీ ఒక 2 బుక్కలు చాయ్ తాగితేనే ప్రశాంతంగా ఉంటుంది. వచ్చేసింది అనమాట మా అల్లరి పిడుగు. మధ్యలో వచ్చి నేను ముసలిదాన్ని అని అట్లా వంగి చూపిస్తుంది. ఇది జుట్టు అలా ఉంటుంది కాబట్టి రకరకాలుగా చెప్తా ఉంటుంది. ఇంకా తనకు ఒక చిన్న బాక్స్ కావాలంట. లంచ్ తీసుకెళ్తుంది కదా, అక్కడ మా గాయత్రికి ఉప్పు పిచ్చి అన్నమాట. కొంచెం నేనైతే కర్రీస్లో తక్కువనే వేస్తా, మళ్ళీ వేసుకొని కూడా తినేటప్పుడు మా వాళ్ళు అందరు వేసుకుంటారు. మా గాయత్రి కొంచెం ఎక్కువనే వేసుకుంటుంది. ఇంకా చిన్న ఏదైనా బాక్స్ ఉందా అడుగుతుంది, లేదు, అసలు లేనే లేదు. ఇంకా మనం బయట కొనుక్కున్న అది చాలా పెద్దగా అవుతుంది అనమాట. అలాంటివి ఉన్నాయి చాలా. ఉప్పు చిన్న చిన్న ఉంటాయి చూడండి, టేబుల్ మీద పెట్టుకుంటారు. ఇంకా చిన్నది హనీ బాటిల్ ఉండే 10 రూపీస్తో ఎంత ఉంటుంది చూడండి, చిన్నది, లాస్ట్ 0 సైజు, దాంట్లో వేసుకుందనమాట. నేను కావాలనే ఇవ్వలేదు, ఒక 15 డేస్ నుంచి అలానే తింటుంది, లేదంటే ఎప్పుడో పెట్టించదని. సర్లే ఈ బహానాతో కొంచెం సాల్ట్ తగ్గిస్తుందని. అండ్ ఇక్కడ వాటర్ అయిపోయినాయి టబ్బులో, కొన్ని ఉంటాయి కడిగి పట్టేసుకోవాలి. పాలు పొంగుతున్నాయి, బియ్యం పొంగుతున్నాయి. ఇక్కడ వాటర్ని చూసుకోవాలి, ఉన్న గిన్నెలు కడిగేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుని లేసే వరకు వాటర్ మాయమైపోతాయి. చెప్పలేము అనమాట. ఇవన్నీ పనులు చేసుకున్నప్పుడే వస్తాయి, లేదంటే ఒక రావు. చేసుకున్నప్పుడు వస్తాయి, చేయనప్పుడు రావు. అలా హ్యాండ్ ఇస్తానమాట. బెటర్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ చక్కెర అయిపోయింది, చాలా కొంచెం ఉండే. నేను ఒకరోజు ముందే, ఏదైనా సరే ఒక 2-3 రోజుల ముందే చూసి చెప్తాను. ఈసారి ఎందుకు చెప్పలేదు. ఇక్కడ డబ్బాలో కొంచెం, ఇప్పుడు చలికాలం కాబట్టి డబ్బాలు కూడా చల్లగా దానికి చక్కెర అంటుకునేది అనమాట బాక్స్కే. లాస్ట్కి దాంట్లో కలిపి వేయాల్సి వచ్చింది. నాకు కొంచెం తక్కువ అడ్జస్ట్ చేసుకుంటా, కానీ మా వాళ్ళకి కొంచెం ఎక్కువ కావాలి. వాళ్ళు పాలు తాగినా, చాయ్ తాగినా, పాయసం తాగినట్టు ఉండాలి వాళ్ళకు. అక్కడ చూపించాల్సింది అనమాట నేను పాలు తాగిస్తున్నానని. తాగిపోయి నిన్ననే నేను పాలు తాగినందుకు నాకు చిరాగ్గా ఉంది. నేను చాయ్ అయినాక వస్తాను అని చెప్పిన అనమాట. ఆయన ఉన్నట్టు కడిగేస్తూ ఉంటే, ఈ చలికాలంలో నీళ్ళలో చేయి పెట్టాలంటే చాలా చల్లగా ఉంది అసలు. అమ్మ, మనకు ఫ్రిడ్జ్లో కూడా ఇంత చల్లగా అవ్వవు అనమాట, అంత డేంజర్ చల్లగా ఉంది. అండ్ ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది, అన్నం రెడీ అయిపోయింది, చాయ్ కూడా రెడీ అయింది అనమాట. అందు గురించి ఎక్కువ పెట్టాను చాయ్, ఎంత కావాలో అంతే పెట్టుకుంటాను. దీంట్లో కూడా చాలా చిన్న గ్లాస్లో తాగుతాను అనమాట. మళ్ళీ ఆ సగం మళ్ళీ లేచినప్పుడు మళ్ళీ తాగుతాను అనమాట. ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ తాగాలనిపిస్తుంది.
ఎక్కువ పెట్టొద్దని కొంచెం పెట్టుకుంటా. మా ఇంట్లో ఎవరు తాగరులేండి. ఈవినింగ్ ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు తాగుతాం. ఎప్పుడో ఒకసారి, ఇక చాలా రేరు. నేనే 2 సార్లు తాగుతాను. అండ్ ఇక్కడ మా గాయత్రి నేను ఎవరి పాలు ఎవరి ఛాయ్ వాళ్ళు తాగేస్తున్నాం అనమాట. ఏదో ఒకటి నడుస్తూనే ఉంటాయి మా గాయత్రి ఉన్నప్పుడు. బగ్ 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 బగ్. అండ్ ఇక్కడ బయట వ్యూ చూపిస్తున్నాను. విపరీతమైన చల్లగా ఉంది. ఒక 2 days నుంచి అయితే అసలు చెప్పలేం. అండ్ ఈ బట్టలు అయితే రాత్రి లోపల వేసేసిన అనమాట. బయట వేయను. రాత్రిపూట బట్టలు ఉంచొద్దు కూడా, మంచిది కాదు. ఇట్లా ఏదైనా కింద, ఇట్లా ఆకాశం కింద వేయొద్దు అంటారు నైట్ టైంలో. అందుకోసం ఇంకా మిషన్లో పిండే కాబట్టి లోపల ఆరిపోతాయి. మాకు లోపల సైడ్ కూడా కొంచెం తాడు ఉంది బయటనే బాల్కనీలో, కానీ అక్కడ వేయలేదు. కొంచెం నాకు అప్పుడప్పుడు తేడా అనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే బాక్సులు రెడీ అయిపోయినాయి. కొంచెం చల్లారినాక మూతలు పెట్టేస్తే వీళ్ళకి రెడీ అయిపోతాయి. అండ్ ఇది నేనే అనమాట. పొద్దున భయపడ్డారా? భయపడకండి, కొంచెం అలానే ఉంటుంది అనమాట. అండ్ ఈ వీడియో మీకు వచ్చేది సాటర్డే వీడియో అనమాట. ఎందుకంటే సండే వీడియో పెట్టలే కదా, సండే వచ్చేది. సండే హాలిడే అనమాట మనకు. మనమే తీసుకున్నాము. కొంచెం ఆ రోజు మా ఇంట్లో చెప్పినా కదా, మక్క తిక్క ఉంటుంది అనమాట. ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో తెలియదు. కొన్ని తొందరగా చేసే పనులు లేట్ చేసే పనులు తొందరగా అవుతాయి. ఓసారి జరగవు చాలా ఉంటాయి. అందు గురించి సండే రోజు ఎలాంటి హోప్స్ పనులు పెట్టుకొని నేనే ఏం పని చేయాలో నాకే తెలియదు ఆ రోజు. అండ్ మీకు సండే వీడియో అయితే ట్యూస్డే వస్తుంది. సాటర్డే వీడియో మండే వస్తుంది కాబట్టి సండే వీడియో ట్యూస్డే వస్తుంది. కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మాది గాయత్రికి జడ వేయమంటుంది. చిన్నప్పుడు అయితే చాలా జడలు వేసేదాన్ని. చాలా రకరకాలుగా నాకు జడలు వేయడం అంటే చాలా ఇష్టము. ఇంకా చిన్నప్పుడు చాలా కర్లీ హెయిర్ ఉండే, బీభత్సమైన, అసలు దువ్వలేము. అసలు దువ్వలేము. ఇంకా తనకు చాలా నచ్చింది. ఆ డే మొత్తము నాకు బాగా వచ్చింది, బాగా వేసినావు అని మురుసుకుపోతుందనమాట. బాగా వేసినావు అని. అండ్ ఇక్కడైతే స్కార్ఫ్ కట్టుకొని స్వెటర్ వేసుకొని వెళ్ళిపోయిండు కూడా. ఇంకా నేను కూడా ఒక 1 hour రెస్ట్ తీసుకొని లేసాను. చాలా చలి పెడుతుండే. ఇంకా 2 బుక్కలు ఛాయ్ కూడా తాగేసిన అనమాట. ముఖం కడుక్కొని ఛాయ్ తాగేసాను. ఇక్కడ లేవగానే మనం డ్యూటీ ఎక్కాలి. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే, కొంచెమైనా మీకు ఎంటర్టైన్గా నచ్చింది అనిపిస్తే ఒక్క లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను ఇలాగా. అండ్ దీన్ని మడత పెట్టాలంటే నాకు చిరాకు వస్తుంది. ఇది చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట. స్టిఫ్ అంటే కడక్గా ఉంటుంది. చాలా అసలు దిమాగ్ ఖరాబ్ అవుతుంది నాకైతే. దాన్ని మడత పెట్టే లోపల ఒక 2 మడత పెట్టచ్చు, అది అంతే. ఇంకా ఈ కొంచెం చలికాలం పోయినంత వరకు కూడా ఇంతే. అన్నీ డైలీ ఒక 10 దాకా మడత పెట్టాల్సిందే. కొంచెం బెడ్ ఉంటే బాగుండే, కానీ మా దగ్గర ఒకటే బెడ్ ఉంది. దానివల్ల సరిపోదు. ఇంకా ఎక్స్ట్రా పక్కకు వేసుకోవాల్సి వచ్చింది మాకు. అండ్ ఇక్కడ కొంచెము లైటింగ్ నాకు బాగా ఇబ్బంది అవుతుంది. అండ్ నాకు ఆప్షన్స్ కూడా లేవు వేరే సైడ్ కెమెరా పెట్టడానికి కూడా. మీకు ఇక్కడ ఈరోజు అంటే ట్యూస్డే వచ్చే వీడియోలో కొంచెం చేంజ్ ఉంటాయి. సండే రోజు వీడియోస్ని కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఇలా లైట్ అనేది ఫోకస్ మారుతూ ఉంది చూడండి. ఓవర్ లైట్ ఉండడం వల్ల ఇలా మొత్తం షైనీ అవుతుంది. ఇంకా నేనేం చేయలేను. అటు సైడ్ పెట్టి ఇటు సైడ్ పని చేసుకుందామంటే ఇటు సెట్ అవ్వదు. దాని గురించి ఈ మధ్యలో కొంచెం సండే రోజు బ్లాగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను చూడండి. అండ్ ఇక్కడైతే హాల్లో మొత్తం సదిరేస్తున్నాను అనమాట. ఇక్కడ బట్టలు అక్కడ ఇంకా అన్నీ వేసేస్తారనమాట. ఇక్కడనే చాలా ఉంటాయి, ఇంకా చాలా తీసేస్తాను నేను. ప్రతి ఒక్కటి వీడియో తీయడం అంటే అవ్వదు కదా. ఇంకా కొన్ని అయితే ఇంకా అప్పటిదప్పుడు తీసేస్తాను. అండ్ ఇక్కడ కొంచెం ఒక 2-3 రోజులు అయిందని కొంచెం ఉప్పు అండ్ సాల్ట్ వేసి తుడుస్తున్నాను అనమాట. కాక్రోచ్ అయితే కొంచెం తగ్గుతాయి.
డైలీ తూడ్చుకున్నా మంచిదే. మనం టేబుల్ మీద తినేవి అన్నీ పడతా ఉంటాయి కదా, దానివల్ల ప్లేట్ పెట్టుకుని మనం తినే టైంకి మంచిగా కాక్రోచ్ వస్తాయి. ఏందో మనం వాళ్ళ కోసం ప్లేట్ పెట్టి వడ్డిస్తున్నట్టు. కంపల్సరీ మన ప్లేట్ పెట్టుకోగానే వస్తాయి అన్నమాట. ఇంకా కొంచెం సాల్ట్ సర్ఫ్ వేసి తూడ్చేస్తే రావులేండి, చాలా అంటే చాలా తగ్గుతాయి, 90% తగ్గుతాయి. కాకపోతే ఒక 2 డేసే అది పనిచేస్తుంది. మళ్ళీ థర్డ్ డే మళ్ళీ సేమ్ మళ్ళీ సర్ఫ్ సాల్ట్ వేసి తుడుచుకోవాలి. సేమ్ కిచెన్లో కూడా అంతే. ఇంకా ఇక్కడ కూడా కొన్ని గిన్నెలు కర్రీస్ రైస్ ఉన్నాయి, కాల్ చేసేసి కడిగేసుకుని పొయ్యి అంతా క్లీన్ చేసుకోవాలి. ఈ కొత్త కుక్కర్లో బాగా అవుతుంది అనమాట కర్రీస్. ఇంకా కొత్తగానే ఉంది కాబట్టి బాగా అనిపిస్తాయి మనకు కూడా. కొంచెం ఇది ఫ్లాట్గా ఉంటుంది అనమాట. మా పాత కుక్కరు కొంచెం హైట్గా ఉంటుంది. నాకు ఇట్లా కొంచెం ఫ్లాట్ ఉన్న కుక్కరే బాగా అనిపిస్తుంది అనమాట. కొంచెం రైస్ కూడా ఉంది, అది కూడా తీసేస్తున్నా. 99% రైస్ అయితే వేస్ట్ అవ్వదు. లాస్ట్ దాకా దాన్ని తినడానికి ట్రై చేస్తాం. ఇంకా తినలేము అనే పరిస్థితిలో దాన్ని పడేయడానికి ట్రై చేస్తాం అనమాట. కొన్ని ఉన్నప్పుడే కడిగేస్తాం బెటర్. కానీ ఇలా డైలీ నాకు 5-6 టైం అవుతుంది అనమాట. కనీసం ఎంత లేదన్నా నైట్ పడుకునేదాకా 5-6 టైం కంపల్సరీ కడగాల్సి వస్తుంది. ఇంకా ఒకటేసారి టైం స్పెండ్ చేయడం కన్నా ఎక్కువసేపు మనం కూర్చోలేం నించోలేం కాబట్టి, అండ్ మనం నీట్గా కడుక్కోవాలి. మళ్ళీ మీద కడుక్కున్నా మనసు నిండదు, సాటిస్ఫాక్షన్ అవ్వదన్నమాట. మళ్ళీ ఇక్కడ కాక్రోచ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఏ గిన్నె వాడినా అన్నీ కడిగి వాడుకుంటా. మళ్ళీ మనం లైట్ ఆఫ్ చేయంగానే ఎవ్వరం ఉండం కదా కిచెన్లో, అప్పుడు అన్నీ వచ్చేస్తాయి. అన్ని ప్లేట్లలో గిన్నెలు అన్నీ తిరుగుతూ ఉంటాయి. అవి అసలు ఎట్లా వచ్చినాయి అర్థం కావు, అసలు పోవు. కడిగినట్టే సర్దిస్తున్నా. పొద్దున్న కూడా కడిగినా కదా 5 గంటలకు. ఈ మధ్యలో కొంచెం లేట్ అవుతుంది. ఇంతకుముందు అయితే 4:30కు కూడా లేచేవాళ్ళం. 4:30కు. ఈ చలి వల్లనే మెయిన్ ప్రాబ్లం, చలి వల్లనే అసలు తొందరగా పడుకోలేము, తొందరగా లేవలేము. ఇంకా మనకు డిసెంబర్ జనవరి వరకు ఇంతే అనమాట. ఫిబ్రవరి నుంచి కొంచెం తగ్గొచ్చు. ఇక్కడ అయితే అంత డిఫరెంట్ ఉండదులేండి, సిటీలో అయితే కొంచెం చేంజ్గా ఉంటుంది. ఇక్కడ మాకు అధిక చలిలు ఉంటాయి ఈ టైం, అధిక వర్షాలలాగా. అండ్ అక్కడైతే మొత్తం క్లీన్ చేసేసి కిచెన్ కూడా ఊడ్చేసాను. ఇక్కడ కొంచెం యాంగిల్ మార్చాను చూడండి, కొంచెం అయినా కూడా ఇలా లైట్ అనేది అది అవుతుంది చూడండి, కెమెరాలో అలా క్యాప్చర్ అవుతుంది. ఈ లైట్లు చాలా వెలుతురుగుంటాయి, దానివల్ల ఇలా డిస్టర్బెన్స్ అవుతుంది. మాకు పాత ఇంట్లో ఏదైనా వీడియోస్ చేయాలంటే ఒకటే ట్యూబ్ లైట్ ఉండేది, అసలు సరిపోయేది కాదు. మళ్ళీ ఎక్స్ట్రా లైట్లు పెట్టుకుందాన్ని. అప్పుడు కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు ఆ లైట్ ఉండగా ఇంకో లైట్ పెట్టుకుందాన్ని. చాలా మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో, చూడండి అబ్బా, చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే. అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి, చూడండి. కొంచెం సపోర్ట్ చేయండి అందరూ, నచ్చితే. చాలా సింపుల్గానే ఉంటాయి నా కుకింగ్ వీడియోస్లో కూడా. పెద్దగా అండి మసాలాలు, చాలా ఆయిలీ ఫుడ్ అలా అసలు మేము తినము కూడా. అంతా మంచి హెల్దీ రెసిపీసే ఉంటాయి. నేను బయట కూడా ఊడ్చిన పొద్దున, ఇంకా మళ్ళీ ఒకసారి ఊడ్చుకుంటే బెటరు. ఈరోజు బయట కూడా మంచిగా ముగ్గేసిన అనమాట. ఒక 2 రోజులకు ఒకసారి ముగ్గేసుకుంటే సెట్ అవుతుంది ఇల్లంతా. అదే చెప్తున్నా మీకు, బయట కడగాలి, ముగ్గేయాలి, తర్వాత కడిగేస్తా. ఫస్ట్ ఇల్లు తుడిచేయడం బెటర్ అని ఇల్లు తుడిచేస్తున్నా. బయట ఎవరో మనుషులు ఉన్నారనమాట. ఇంకా మనుషులు ఉన్నప్పుడు మనకు అన్కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ఎవరు లేనప్పుడు చేసుకోవడం బెటర్. మనుషులు ఉన్న వాళ్ళు సైలెంట్గా ఉంటారు కదా, ఏదో ఒకటి వంకలు చేసి చెప్తూనే ఉంటారు. మీరైనా చెప్పొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇంకా మీరు చెప్తే వేరే ఉంటుంది, వాళ్ళు చెప్తే వేరే ఉంటుంది. వాళ్ళ ఇంట్లోది వాళ్ళది చూసుకోరు, కానీ ఎదుటి వాళ్ళని బాగా చెప్తారు. అలాంటి ఎందుకు తలకాయ నొప్పి అని మన ఇంట్లో మనం పని చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. అండ్ ఈ రూమ్లో కూడా చేస్తున్నాను మొత్తం.
ఈ లైట్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. చూడాలి రేపు ఎలా వస్తుందో వీడియో. కొంచెం లేట్ అయింది ఈరోజు. ఈ మధ్యలో ఎందుకో లేట్ అవుతుంది. అయితేనేమో తొందరగా అవుతుంది, లేదంటే ఇంకా లేట్ అయితే అన్నీ లేట్ అవుతుంది. చిరాకు వస్తుంది లేట్ అయినప్పుడేమో. తొందరగా అయినప్పుడేమో బాగా అనిపిస్తుంది. తొందరగా అయినప్పుడు వేస్ట్ పనులు ఎక్కువ ఉంటాయి. లేట్ అయిన పనికొచ్చే పనులు, ఇంపార్టెంట్ పనులే చేస్తాము. అండ్ ఇక్కడ ఇంకో రూమ్ కూడా తుడిచేస్తున్నాను. అండ్ ఈ కిచెన్ అయితే కనీసం 5 సార్లు తుడుస్తాను. అయినా నాకు మళ్ళీ తుడవాలని ఉంటుంది, కానీ ఇంకా మీరు చూడలేరని ఒక 2 సార్లు తుడగానే కెమెరా అయితే స్టాప్ చేసేసాను అనమాట. మరి ఇంత ఓవర్ ఎందుకు అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే బాల్కనీలో ఏదైనా పని చేసుకున్నా కూడా వాటర్ అంతా ఇటే వస్తుంది. అలా ఇబ్బంది అనిపిస్తుంది. ఊరికే తుడవాల్సి వస్తుంది నాకు. బయట కూడా కడిగేసినాను. బయట మాత్రం మంచిగా ఆరిపోతుంది, జస్ట్ 5 నిమిషాలు ఆరిపోతుంది. ఇంట్లో తుడిస్తే మాత్రం కొంచెం ఫ్యాన్ వేయాల్సి వస్తుంది. అండ్ మొత్తం పని అయిపోయింది, చూపిస్తున్నాను మీకు. అదే బయట కడిగేసిన ముగ్గు వేయాలి. ఇదంతా ఒకసారి చూసుకున్నాక ఈ లోపల ఆరుతుంది, అప్పుడు ముగ్గేద్దాం. ఇలా ఉంది చెప్పండి, చూడండి. అండ్ ఈ రూమ్లో కూడా అయిపోయింది పని. ఈ రూమ్లో అయితే ఎక్కువ పనులు ఉండవు నాకు. స్టోర్ రూమ్ లాగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పనులు ఉండవు దాంట్లో. మనకి ఎక్కువ బెడ్రూమ్, హాల్, కిచెనే. ఫ్రంట్ బాల్కనీ, బ్యాక్ బాల్కనీ అనమాట. కిచెన్లో పని అయిపోయింది. బయట చూడండి ఎండ బాగుంది. ఒక్కొక్క రోజు బాగుంటుంది ఎండ అక్కడక్కగా. అండ్ కిచెన్లో కూడా పని అయిపోయింది. ఈ కడిగిన గిన్నెలు కొంచెం గాలి తగిలినాక, నీళ్ళు మొత్తం ఆరిపోయినాక సదిరేస్తాను అనమాట. నీళ్ళు ఉంటే మళ్ళీ గిన్నెలు ఖరాబ్ అయిపోతాయి. లైట్లు అన్నీ ఆఫ్ చేసేసి బయట ముగ్గు చూపిస్తాను మీకు. ముగ్గు వేసేసిన అనుకుంటా ఆల్రెడీ. వేసేసిన. ఆరుతుంది. ఆరితే కొంచెం మీకు బాగా కనిపిస్తుంది, లేదంటే కనిపించదు. ఇక్కడ ఆల్మోస్ట్ అందరంతే. డైలీ ఎవరు ముగ్గు వేయడం అలాంటివి చేసుకోరు, ఊడ్చుకుంటారు అంతే. డైలీ వేసుకుంటారు, బాగుంటుంది, కానీ ఇంకా పెద్దగా అది ఉండదు. అయిపోయిందని చూపిస్తున్నాను. బయట చూపిస్తాను మీకు ముగ్గు ఎలా వేసాను, అదే చెప్తున్నాను అక్కడ. ఇలాంటిది డోర్ దగ్గర పెట్టుకోండి, చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే బయట నుంచి ఎవరైనా లోపలికి రాగానే మనకు నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే లోపలికి దాటదన్నమాట. ఇదైతే చాలామంది అయితే డెలివరీ అయినప్పుడు పెడతా చూడండి అందరూ. మేము అప్పుడు స్టార్ట్ చేసామంటే ఇప్పుడు దాకా తీయలేదు. దాదాపు 20 years అయింది మా మ్యారేజ్ అయ్యి. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తాం, అది అసలు ఎప్పుడు తీయము. ఇక్కడ ముగ్గు చూడండి, ఆల్ టైమ్ ఫేవరెట్. మాకైతే ఇష్టం ఈ ముగ్గు. ఇప్పుడు వేసినా బాగా అనిపిస్తుంది. ఏదైనా పండుగలు ఉన్నా, స్పెషల్ ఉన్నప్పుడు వేసినా కూడా. దీనిదే కూడా ఇంకా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు సింగిల్ పూల కుండి ఉంది కదా, అదే 4 కుండీలు వచ్చేది కూడా ఉంటుంది. అది కూడా వస్తుంది నాకు ముగ్గు. అది ఇంకా ఇది చాలా బాగుంటుంది, నాకు బాగా ఇష్టమైన ముగ్గు. అండ్ ఈజీగా ఉంటుంది కూడా. అండ్ ఇక్కడ మనం కూడా ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వగానే వీడియో ఎండ్ చేసి మళ్ళీ లంచ్ వీడియో, ఈవినింగ్ బ్లాగ్ స్టార్ట్ చేయాలన్నమాట. ఈవినింగ్ బ్లాగ్ ఎవరైనా చూస్తున్నారా లేదా నాకు కామెంట్ చేయండి, ఎలా ఉంది. కొంచెం ఈవినింగ్ టైంలో కొంచెం బోరే ఉంటుందిలేండి, ఎందుకంటే ఆల్మోస్ట్ పనులన్నీ మార్నింగ్ అయిపోతాయి. ఈవినింగ్ అంటే ఇంకా వంట ప్రిపేర్ చేయడము, బట్టలు అవన్నీ సదురుకోవడము, అలా చిన్న చిన్న పనులు ఉంటాయన్నమాట. ఎక్కువ చూపించను, ఎందుకంటే మీకు కూడా బోర్ కొడతాయి అనమాట. కొడతాయి అనుకుంటున్నా. మార్నింగే ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోతాయి నాకు. పనులు చేసుకొని, లంచ్ చేసుకొని, వీడియో అప్లోడ్ చేసుకొని చూసుకునే దాకానే నాకు టైం అట్లా పరిగెడుతూ ఉంటుంది. అసలు సరిపోదన్నమాట. ఒక 1 hour కూడా రెస్ట్ తీసుకోలేను. అందు గురించి మార్నింగ్ 4-5 కల్లా లేచినప్పుడే మా ఊళ్ళో అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినాక ఒక 1 hour రెస్ట్ తీసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ మా వాచ్ని చూపించాలి. చిన్న వాచ్ బాగుంది కదా, కానీ అది పని చేయట్లేదు. కానీ నెక్స్ట్ డే పని చేస్తుందిలేండి. కొత్త సెల్ వేసాము, బాగా పనిచేస్తుంది.
మీకు రేపు వచ్చే వీడియోలు వస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య కూల్ కిచెన్. నేను మీ సంధ్య. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అండ్ ఈరోజు వీడియో చూసారు కదా, ఎలా ఉంది? వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.